కొందరు రాజకీయ లీడర్లు మస్తు తెలుగుగా మాట్లాడడం అనుకుంటారు కానీ అది తెలివి కాదు, అతి తెలివి అని ప్రజలు మాట్లాడుకుంటారు. ఆ ముచ్చట తీరుగానే ఉన్నది స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే సారు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల ముచ్చట అని అంటారు జనాలు. సరే జనం ఏమైనా అంటారు అనుకుంటారు కానీ డైరెక్ట్ గా మనమే సార్ని అడుగుదాం. కడియం సారు స్పీకర్ సారుకు అసలు ముచ్చట చెప్పకుండా ఏమన్నా దాస్తున్నారా సార్? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యుడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఆ ముచ్చట అందరికి తెలుసు సారు. మీరు స్పీకర్ సారుకు ఏమని రిప్లై ఇవ్వబోతున్నారు అనేది కూడా మా చెవులేస్తే కొద్దిగా కర్ణానందం పొందుతాం కదా సారు. ఇంతకు మీరు ఏ పార్టీలు ఉన్నారో అది కుల్లం కుల్లం చెప్పుండ్రి. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. అబ్బా ఏం నవ్వు నవ్వుతున్నారు సారు, బంగారమ్మ సొంటి నవ్వు నవ్విండ్రు సారు. మీరు ఏ పార్టీలు ఉన్నారనేది మీకు తెలియదు, మొత్తం స్పీకర్ సార్కే తెలుసు అని అంటారు అంతేనా? మీకు ఏం గుర్తులేదా సారు? ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేసింది, ఏ పార్టీని గెలుపు కోసం పనిచేసింది, నిన్ను డిప్యూటీ సీఎంను చేసింది ఎవరో తెలియదా సారు అనేది ఏం గుర్తులేదా సారు అని అక్కడున్న విలేకరులు అడిగితే ఏమంటుండో ఈయన పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అరే పిలిచి పీటేస్తే ఎత్తు ఎక్కువైందని మొత్తుకున్నాడట వెనకటెవలో. మీకు కూడా గట్లనే అయిందా సారు? సరే మీకు ఎవరు ఏం చేసిండ్రు, మీరు ఎసొంటోళ్లకు ఏం చేసిండ్రు అనేది పక్కకు పెడితే మీరు ఏ పార్టీలు ఉన్నది స్పీకర్ సారే తేల్చాలి అంటున్నారు కదా. మీరు రాజకీయం చేయబట్టి 20-30 ఏళ్ళు అవుతున్నది. అప్పటి నుంచి స్పీకర్ సారే తెలిసిండా ఏ పార్టీలు ఉండాలనో ఏ పార్టీలు ఉండొద్దు అనేది? ఇది ఎక్కడ లాజిక్ లేని జిమ్మిక్ మాటలు సారు. మస్తు తెలివిగా మాట్లాడినా అనుకుంటున్నామేమో గాని అదంతా అతి తెలివి అని అంటున్నారట. మీకు ఓట్లేసి గెలిపించిన స్టేషన్ గాన్పూర్ జనాలు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్పుకుంటాడు కదా, నేను ఒక్క రాజకీయ పార్టీలో ఓనమాలు దిద్దుకొని పైకొచ్చినోని కాదు, మోడీ స్కూల్లో బడి చదువుకున్నా, చంద్రబాబు తాన కాలేజ్ చదివిన, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్తాడు కదా. అయితే అస్సలైన హై స్కూల్ ముచ్చట చెప్పుకుంటలేడట. అదేందో కేటీఆర్ సార్ చెప్తుండి నుండ్రి. సాఫ్ సీదాబాద్ ఆడేం సిగ్గు కూడా పట్టలేడు. నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేదు. హై స్కూల్ మన దగ్గర చదివిండి, అది చెప్తలేడు, మనం వెలగొట్టాం. హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టాం. అందుకే అది చెప్పాడు. 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే. స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు. టీఆర్ఎస్ అనే హై స్కూల్లో చేరి ఆగమాగం చేసిండట. పంతులు చెప్తే ఈయనని పిల్లగాని తీరుగా తిక్క తిక్క చేసి పార్టీలో చిక్కులు తీసుకొచ్చిండట. అందుకే ఇట్లయితే బడిలున్న పిల్లలు మొత్తం చెడగొడతాడని టీసీ ఇచ్చి బయటకు వెళ్ళగొట్టినట్టు చేసిండ్రట. ఆ ముచ్చట మాత్రం ఎక్కడ చెప్తలేడట రేవంత్ రెడ్డి. అంటే ఫెయిల్ అయిన చదువు గురించి చెప్పకుండా పాస్ అయిన వాటి గురించి పదే పదే చెప్తున్నాడట. మరి అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని బడిలా ఎన్నెన్ని ఆగం పనులు చేసిండు. కేసీఆర్ అనే హెడ్ మాస్టర్ కు నచ్చని పనులు ఎన్ని చేసి ఆఫీస్ రూమ్ లో అందరితో తిట్లు తిన్నాడు. మొత్తానికి టీసీ ఇచ్చి బయటికి తోలినాం. దాని మీద ఎర్ర పెన్నుతోని షెల్లని విద్యార్థి అని రాసినాం. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారో ఏం పాడో గాని ముఖ్యమంత్రి అయితే కుర్చీలో కూర్చొని గిట్ల ఏలుతున్నాడు అన్నట్టు చెప్తుండు. ఈ మాటలు విన్నాక సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడో చూడాలి.